సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. నాకు ఒక క్వశ్చన్, మీరు ఈ సినిమా రిలీజ్కి ముందు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తెలుగు సినిమా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఇక్కడ మొత్తం టర్న్ ఓవర్ తిప్పి కొట్లు ఒక 10 కోట్లు కూడా లేదు, ఇక్కడ 10,000 కోట్లు కూడా లేదు, ఇక్కడ ఓన్లీ నిర్మాతను మాత్రమే ఎందుకు భాగస్వామ్యం చేయాలి, మిగతా అందరూ ఒక హీరో దగ్గర నుంచి ఈవెన్ ఒక ప్రేక్షకుడి నుంచి కూడా వాళ్ళందరూ భాగస్వామ్యం అయితే దీన్ని ఒక షేర్ మార్కెట్ లాగా చేసేస్తే అని చెప్పి ఒక మాట మీరు అన్నారు. నాకు కాస్త వివరంగా చెప్తారు అది. సార్, ప్రపంచంలో ఉండే టాప్ 1000 బిలియనర్స్ తీసుకోండి, ప్రతి ఒక్కరు షేర్ మార్కెట్లోకి వచ్చే బిలియనర్ అయ్యాడు. అందులో ఇన్వెస్ట్ చేసిన 90% అదొకండి, అందులో ఇన్వెస్ట్ చేసిన షేర్ హోల్డర్స్ వెల్త్ అంతా పెరిగింది. అవును. సో ఒక ఇండస్ట్రీ అంటే అది నా ఉద్దేశంలో, ఒక మనిషి మీద నడిచేది ఇండస్ట్రీ అన్న, నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇండస్ట్రీ కాదు. ఓకే. ఇప్పుడు ఏ కంపెనీ అని తీసుకోండి, అపోలో తీసుకోండి గ్రూపు, దివీస్ ల్యాబొరేటరీ తీసుకోండి, లేకపోతే ఇంకా ఏదైనా తీసుకోండి, ఏ కంపెనీ అయినా సరే స్టార్టింగ్లో వచ్చేది 500 కోట్లు 200 కోట్లతోనే వస్తారు, అవే 1,00,000 కోట్లు అయినాయి. స్విగ్గీ ఉంది, మా జూనియర్లు మాతో చదువుకున్న వాళ్ళు కదా, మా జూనియర్లు స్విగ్గీ అనే కంపెనీ, అది చిన్న ఐడియా, దాని మార్కెట్లోకి వస్తే 1,00,000 కోట్ల మార్కెట్ క్యాప్ అది అందరు దాంట్లో ఇన్వెస్టిగేషన్లో వెల్త్ మెల్లమెల్లగా పెరుగుతుంది, వాడు కంపెనీలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో అన్నిటికంటే పెద్ద ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ. టెక్నికల్ మాట్లాడితే ఇక్కడ దుమ్మినా దగ్గినా ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది నిమిషాల్లో. దీనికి ఉండే క్రేజ్ అటువంటిది. అన్నీ బాగున్నాయి కానీ వెల్త్ లేదు. ఒక్క ప్రొడ్యూసర్ మీద అందరూ కలిసి భారం అంటే అందరూ రెమ్యునరేషన్ తీసుకునేదే. 24 క్రాప్స్ అందరికీ ప్రొడ్యూసర్ నుంచి డబ్బులు వెళ్ళాలి అంతే. ప్రొడ్యూసర్ దగ్గర ఉండో లేకో అప్పులు తెచ్చో ఏదో చేస్తాడు ప్యాషన్తో. ఈ అందరూ తీసుకుంటారు హీరోల కాడ నుంచి, మళ్ళీ రిలీజ్ చేసి వీడు రిలీజ్ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్ల నుంచి మళ్ళీ వాపసు వీడికి రావాలంటే ఒక పెద్ద బ్యాగ్లో ఒక లారీ డబ్బులు పారేసి ఒకేసారి మిగతా ఏరుకుంటున్న పరిస్థితి ప్రొడ్యూసర్ది. నేనేమన్నా ముందే ఏరుకో తర్వాత పారాయి అంటున్నా. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఒక ప్రొడక్షన్కి అయ్యే కాస్ట్ మొత్తం పెట్టుకొని రెమ్యునరేషన్స్ అందరూ భాగస్వామ్యం అయితే, రెమ్యునరేషన్స్ అని కాదు, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ చేయడానికి ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్లో నీకు కంపెనీ పెట్టారు, ట్రస్ట్ ఉండే ఒక ఆర్గనైజేషన్ కంపెనీ పెట్టింది. ఇప్పుడు పెద్ద పెద్ద మూవీ ఇండస్ట్రీ అదే మన వాళ్ళు మా సంస్థలు నమ్మకం ఉంటుంది కదా, నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళు సపోజ్ పెట్టారనుకోండి ఒక లిస్టెడ్ కంపెనీ, నీకు కొంత పావుల వాటా వాళ్ళు పెట్టుకొని మిగతా 30 వదిలితే అందులో ఒకళ్ళిద్దరు హీరోలు కూడా 10 పైసలు తీసేసుకుంటే ఒక పెద్ద స్టార్లు 2-3, మిగతా పబ్లిక్ ఒక 50% వదిలేస్తే షేర్ ఒక్కొక్క 10 రూపాయలు అయితే, ఇప్పుడు నేను ఒక 1,00,000 షేర్లు కొనుక్కుంటా, ఇంకొకటి ఎవడో ఒక 50 షేర్లు కొనుక్కుంటాడు, బేదవాడు ఒక 100 షేర్లు అట్లా కొనుక్కుంటూ ఉంటే ఆ 10 రూపాయలకి షేర్ వాల్యూ దీంట్లో సంస్థలో ఇన్ని డబ్బులు వస్తాయి. వచ్చినప్పుడు దాంతో నువ్వు చాలా సినిమాలు తీయొచ్చు, చాలా మందికి ఉపాధి కలుగుతుంది, కొత్త డైరెక్టర్లు వస్తారు, కొత్త ప్రొడ్యూసర్లు, కొత్త హీరోలు వస్తారు, కొత్త కెమెరామెన్లు వస్తారు, అంతా మొత్తం పెరిగి ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ ఇస్తాం ఆడియన్స్కి. ప్లస్ ప్రొడ్యూసర్ మీద భారం ఎందుకు పడదంటే నువ్వు ఆడియన్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇందులో. అవును. ఇన్వెస్ట్ చేసినప్పుడు వాడు టెక్నికల్గా ఏంటి వాళ్ళ వెల్త్ కూడా పెంచడానికి మనం ప్లాన్ చేసాం. అవును. నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, నిన్ను కూడా భాగస్వామిగా చేసుకుని నీ వెల్త్ పెంచుతున్నాము. హీరోలు కూడా అదే ఆలోచించాలి, మీరే నా దేవుళ్ళు అని చెప్పేసి వెళ్ళిపోతే కాదు. ఒకసారి కొద్దిగా ఆలోచిస్తే మీ వెల్త్ కూడా పెంచడానికి మార్గాలు దొరుకుతాయి. హీరోలకే వాళ్ళకే ఎక్కువ, వాళ్ళు మాట్లాడిందే జనాల్లోకి ఎక్కువ వెళ్తుంది, వాళ్ళకి ఎక్కువ శక్తి వాళ్ళ దగ్గరే ఉంది. సో నేను చెప్పేది ఇంత నీకు మార్కెట్ క్యాప్ వచ్చి ఇంత డబ్బులు వచ్చినప్పుడు ఎక్కువ ప్రొడక్ట్స్ ఎక్కువ మూవీస్ చేయొచ్చు, అది జనాలకి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ తీసుకెళ్ళచ్చు, జనాలే మోసుకెళ్తారు, వాళ్ళే ఇన్వెస్టర్లు కాబట్టి. బ్యాడ్ గుడ్ కంటెంట్ ఏముండదు. బఫేలో ఇన్ని ఐటమ్స్ ఉంటే ప్రతి ఐటమ్ తినగలిగిందే. ఒక్కొక్కటి బిర్యానీ నచ్చింది, ఒక్కొక్కటి కర్డ్ రైస్ నచ్చింది, దాని మీద వచ్చేసి రివ్యూవర్స్ ఇసుకు జల్లేస్తే ఎట్లా, ఎవడు తినలేకుండా. సార్, ఇప్పుడు ఈ ఒక్క సినిమాతో మీకు 10 సినిమాల ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎస్ సార్. సో మీరు పండిపోయారు, ఇంకా చెప్పాలంటే బాగా ముదిరిపోయారు. నెక్స్ట్ ఏం సార్? నెక్స్ట్ ఇంకా చాలా స్క్రిప్ట్స్ వస్తున్నాయి. వర్జిన్ గర్ల్స్ అని ఒక టైటిల్ అనుకుంటున్నాను. ఇంకోటి ఉందా? ఎస్. అది కామెడియన్స్ అందరూ జెంట్స్ చూశారు మీరు సార్, లేడీస్ ఒక 4-5 హీరోయిన్స్ కలిసి కామెడీ స్క్రిప్ట్ రన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక థాట్. అది దాని మీద స్క్రిప్ట్స్ రెడీ అవుతున్నాయి. తర్వాత వేరే కొంచెం ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్ కూడా ఉన్నాయి. డైరెక్ట్గా ప్యాన్ ఇండియాకి వెళ్ళిపోదామని ప్లాన్ ఉంది. అవునా? ఎస్. పెద్దగానే ఎంటర్టైన్మెంట్ సేమ్, మేకింగ్ సేమ్ ఆల్మోస్ట్. కాకపోతే చాలా మంది ఎందుకు వెళ్ళరంటే ఫ్యాన్ బేస్ లేదు అని, ఎందుకులే రిస్క్ అని వెళ్ళరు. బట్ ఫ్యాన్ బేస్ లేకుండా స్క్రిప్ట్ బేస్ నడిచే సినిమాలు ఉంటాయి, స్టార్తో సంబంధం లేకుండా. అట్లాంటివి వెళ్ళొచ్చు, ఫ్యాన్ బేస్ పెట్టుకొని కూడా వెళ్ళొచ్చు. బట్ కంటెంట్ బాగుంటే ఎక్కడికైనా వెళ్తుంది సార్. ప్రపంచంలో ఒక మూవీ అన్ని లాంగ్వేజ్లో లాంగ్వేజ్కి సంబంధం లేదు మూవీకి. మూవీ ఒకటే లాంగ్వేజ్తో సంబంధం లేకుండా ఆడియన్స్ ఎంజాయ్ చేసేది. సో ఇప్పుడు ఏ హీరోతో చేయాలనుకుంటున్నారు? మనం పెద్ద హీరోలతో ఇప్పుడు చేసే పరిస్థితి లేదు సార్. పెద్ద హీరోలు విల్ మేక్ స్మాల్ హీరోస్ యాజ్ ఎ బిగ్ హీరోస్. అంటే నేను అడిగేది, ఒకవేళ ఛాన్స్ వస్తే ఏ హీరోతో మూవీ చేయడానికి బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు? డబ్బులు ఉండాలి కదా సార్. అంటే డబ్బులు ఉంటేనా సార్? నిజంగా నా దగ్గర డబ్బులు ఉంటే
నేను హీరోలందరినీ భాగస్వామ్యం చేసుకుంటా, పెద్ద హీరోలని ఓకే. సినిమాలో 50% మీరు ఇన్వెస్టర్ లాగా కొంత రెమ్యూనరేషన్ ఇచ్చి ఫస్ట్ థింగ్. రెండోది వాళ్ళు కూడా ఆడియన్స్ని ఎంటర్టైన్మెంట్ ఇయటమే కాకుండా ఓవరాల్ వాళ్ళ వెల్త్ని పెంచే విధంగా ఒక ప్లాన్ తయారు చేసే విధంగా మనం ఒక ఫ్యామిలీ లాగా మేము చేస్తాం. ఓకే. అది మటుకు గ్యారంటీ. ఊరికే జస్ట్ లైక్ రెగ్యులర్ ఫార్మాట్ అయితే చేసే క్వశ్చనే లేదు. సంథింగ్ డిఫరెంటే ఉంటుంది మనం దిగామంటే. సార్ మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారని తెలిసిన తర్వాత నేను కొంచెం మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను అనమాట. నాకు అప్పుడు చెక్ చేసినప్పుడు తెలిసిందంటే మీరు కొత్తగా అయితే ఇండస్ట్రీలో కొత్తగా వచ్చారు, కానీ ఇక్కడ ఇండస్ట్రీలో పీపుల్ కానీ ఇక్కడ ఉండే కొంతమంది నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ వీళ్ళెవరు మీకు కొత్త కాదు, ఆల్రెడీ అందరితో పరిచయాలు ఉన్నాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే మీరు ఫోన్ కాల్ చేసి ఇక్కడ కొంతమంది హీరోలని కొంతమంది డైరెక్టర్లని సెటిల్ కూడా చేపించారు. ఇప్పుడు వాళ్ళ కెరీర్లు బాగున్నాయి. స్టార్టింగ్లో వాళ్ళందరికీ హెల్ప్ చేసింది మీరే. ఇక్కడ నా డౌట్ ఏంటంటే మీరు నిర్మాతగా ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు ఇది ఇప్పుడైతే సినిమా పెద్ద సక్సెస్ అయింది, వర్జిన్ బాయ్స్ అందరికీ తెలుసు, సో రీచ్ ఉంది. బట్ మీరు ఈ సినిమాకి ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు ఈ సినిమాని ప్రమోట్ చేసేటప్పుడు ఆ హీరోలు కానీ ఆ స్టార్స్ కానీ ఎవరు ఎందుకు సార్ మీ సినిమాని ప్రమోట్ చేయలేదు? ఒకటి సార్, మన ద్వారా ఎదిగిన వాళ్ళు పెద్ద హీరోలు అయినప్పుడు చాలా ప్రొడ్యూసర్స్ని చూసుంటారు. అదే ప్రొడ్యూసర్ తర్వాత ఎదిగిన హీరోలు వీళ్ళ నెంబర్లు మళ్ళీ ఎత్తన పరిస్థితుల్లో ఉన్నారు. అవునా? అంతకంటే దుర్మార్గం ఏమో సార్. ఎస్, ఇప్పుడు నేను కొన్ని సినిమాలకి ఫ్రెండ్ని చెప్పి అటాచ్ చేసి ప్రొడ్యూసర్లని, వాళ్ళు అప్పుడు కెరీర్ లోలో ఉన్న హీరోలు డైరెక్టర్లు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. మన వాళ్ళని డబ్బులు అడగము. నేను డైరెక్ట్గా ఆయన వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఎత్తన పరిస్థితి ఉంది. ఆ నిర్మాత ఫోన్ చేస్తే ఎస్, ప్లస్ కల్పించింది నేనే. నేను చేయడం కంటే ఆయన డైరెక్ట్ ప్రొడ్యూసర్ కదా అని చేసాం. అవును. సో వాళ్ళు ఫోన్లో ఎత్తన పరిస్థితి అంటే అసలు ఊహించుకోండి ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. వీళ్ళ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళని హీరోలుగా చేస్తే అంతే కదా. ఒక కాజ్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ప్రొడ్యూసరే కదా వాళ్ళని హీరో అవ్వాలంటే డబ్బులు పెట్టుకోవడం ముందు ఉండాలి కదా. సో చేసినప్పుడు తిరిగి కట్టసీగా అందరిని అంటలేదు, కొంతమంది తిరిగి కట్టసీగా బాగున్నారా ఏంటి ఎలా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఫోన్లు చేస్తే ఎత్తనోళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళు పదే మదన చూడాలి. అప్పుడు ఆ డబ్బులు లాస్ కంటే కూడా దీనికి ఎక్కువ వీళ్ళు ఇదైపోతారు సార్. నేను ప్లస్ ఏంటంటే ఇంకోటి మన టైటిల్ చూసి కొంతమంది ఇదేదో కొద్దిగా బోల్డ్ సినిమా ఉండొచ్చు, మళ్ళీ మనకు ఒక ఇమేజ్ వస్తుంది టీజర్ లాంచ్కి వెళ్తే అది ఇది అనుకుని ఉండొచ్చు అని నాకు అర్థమైంది. ఒక పెద్ద డైరెక్టర్ గారు కూడా చేస్తామన్నారు, వెంటనే టైం పెట్టారు. ఈ సినిమాకి ఆయన యాప్ట్ అయితే బాగుంటుంది, యాప్ట్ ఉంటుందని అనుకున్నా. టీజర్ లాంచ్కి కామెడీ ఉంది కాబట్టి చాలా పెద్ద డైరెక్టర్, చేసేద్దాము అని టైం చెప్పారు. తీరా టైటిల్ చూసిన తర్వాత అయ్యా ఈ టైటిల్ ఏమనుకోవద్దు, నాకు సినిమాలు ఇట్లాంటి కామెడీ ఇంట్రెస్టే, కాకపోతే ఇప్పుడిప్పుడే వేరే ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాను. మళ్ళీ అది మంచిగా అట్లీస్ట్ ఫోన్ చేసి చెప్పారు, వీ షుడ్ రెస్పెక్ట్ దట్ డైరెక్టర్. నాకు అర్థమైంది. సో ఐ రియల్లీ రెస్పెక్ట్ దట్ డైరెక్టర్. నాకు ఆయన వచ్చి లాంచ్ చేసిన దానికంటే ఎక్కువ ఆనందంగా ఉంది ఆయన ఫోన్ చేసి ఆ మాట చెప్పడం వల్ల. అంటే నో ప్రాబ్లం, ఈ టైటిల్కి మేబీ అది ఒక్కొక్కరు పర్సెప్షన్, నో ప్రాబ్లం, దానికి ఇష్యూ కాదు. అట్లీస్ట్ ఆ కర్టసీ ఫోన్ చేసి ఇట్లా ఉంది పరిస్థితి ఇది అని చెప్తే అసలు అది నాకు జోష్ ఇచ్చింది. ఆయన కూడా ఫోన్ చేయకుండా ఉండుంటే నేను డల్గా ఉండేవాడినేమో. ఓకే. సో ఆ డైరెక్టర్ పేరు సమయం వచ్చినప్పుడు చెప్తాను, మీకు అర్థమైంది. ఓకే. సో ఉన్నారు చాలా మంచి టాపు, అంటే తిరిగి ఫోన్ కాల్ చేసి చెప్పే వాళ్ళు ఉన్నారు. అసలు అంతెందుకండి, చిన్న చిన్న మధ్యతరగతి మిడ్ సైజ్ హీరోలు కూడా పెద్ద హీరోలని ఫీల్ అయిపోయి వాళ్ళకి ఒక్క హిట్ లేకపోయినా కూడా పోజులు కొట్టే సందర్భాలు కూడా ఉన్నాయి. అది కూడా మారాలి దృక్పథం. మళ్ళీ వాళ్ళ మీద కూడా బ్యాటింగ్ స్టార్ట్ చేశారా? అట్లా బ్యాటింగ్ అని కాదు, నేను ఓవరాల్గా ఒక పాజిటివ్ దృక్పథంతో ఉంటే అందరికీ అన్నీ బాగుంటాయని చెప్తున్నాను.